హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. జేఈఈ మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తే మనకి 99% వస్తుందా? ఎస్, వస్తుంది. సో అది ఎలాగా ఏంటో నేను చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేస్తే మనకి ఆ క్వశ్చన్స్ రిపీట్ అవ్వని మా లెక్చరర్స్ కానీ చాలామంది చెప్తారు. మరి ఎలాగొస్తుంది 99% అని మీకు ఒక డౌట్ రావచ్చు. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయా? జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ కావాలా, పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది. కాలేజ్తో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది. మిస్ అవ్వకండి, మంచి మార్క్స్ సాధించండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను సిలబస్ మీకు క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకండి. నో, రిపీట్ అవ్వవు, బట్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. ఎస్, కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. సో మీరు ఒక 10 ఇయర్స్ పేపర్స్ చేస్తే ఏంటి, 10 ఇయర్స్ పేపర్స్ చేస్తే మనకి అవే కాన్సెప్ట్స్ ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్కి రావచ్చు. ఎస్, ఎందుకు అలాగా అంటే ఒక 1 ఇయర్కి వచ్చేసి మనకి ఒక 1 ఇయర్కి అంటే ప్రజెంట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్లోని మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్, ఈ 75 క్వశ్చన్స్లోంచి మనకి అరౌండ్ 60 క్వశ్చన్స్ వరకు మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. ఏంటి, 60 క్వశ్చన్స్ ఎంసీక్యూస్. అండ్ ఒక 15 క్వశ్చన్స్ మనకి ఏంటి, న్యూమరికల్స్ ఉంటాయి. అంటే ఒక పేపర్లో 60 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, వాటి ఫార్ములాస్ తెలుసుకుని వాటి కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవుతాయి. అంటే ఏంటి, 60 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నట్టు. అటు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 60 క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే 60 కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నట్టు, అండ్ 60 ఫార్ములాస్ మీరు కవర్ చేస్తున్నట్టు, 60 బేసిక్స్ కవర్ చేస్తున్నట్టు. మీరు ఒక క్వశ్చన్ తీసుకుని దాని ఫార్ములా పర్ఫెక్ట్ అవ్వి దాని కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అవుతే ఒక పేపర్లో 60 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే అలా మీరు 10 పేపర్స్ చేస్తే మీకు దాదాపుగా 600 క్వశ్చన్స్ మీరు టచ్ చేస్తారు. అంటే 600 ఫార్ములాస్ బేసిక్స్ మీరు టచ్ చేస్తారు. 600 ఫార్ములాస్, 600 బేసిక్స్ టచ్ చేస్తారు. రైట్, గమనించండి. మీరు దీంట్లో కొన్ని షిఫ్ట్స్ ఉంటాయి, అన్ని షిఫ్ట్లు చేయాలి. ఎస్, అన్ని షిఫ్ట్లు చేయాలి. ఇది మినిమం లెక్క వేస్తారు. ఒక ఇయర్కి వచ్చి ఒక పేపర్ చేస్తే మీకు ఇన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. అన్ని షిఫ్ట్ అంటే ఏంటి, షిఫ్ట్లో కాన్సెప్ట్స్ అనేవి కొంచెం మ్యాచ్ అవుతాయి కదా, ఫార్ములాస్ మ్యాచ్ అవుతాయి కదా. కాబట్టి ఈ మినిమం 600 బేసిక్స్, 600 కాన్సెప్ట్స్ మీకు వస్తున్నాయి స్టూడెంట్స్. ఇది మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ 15 న్యూమరికల్స్ కదా, మీరు 10 పేపర్స్ చేస్తే మీకు దాదాపుగా 150 న్యూమరికల్స్ మీరు కవర్ చేసుకుని అవుతారు. అయితే గమనించండి, ఈ 15లో అట్లీస్ట్ ఒక 5 వరకు మీరు న్యూమరికల్స్ చేయలేరా? చేయగలుగుతారు. 150 న్యూమరికల్స్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా 5 ఈజీగా చేయగలుగుతారు. వస్తేనే రాస్తారు, లేకపోతే రాదు కదా. కాబట్టి 5 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ 600 ఫార్ములాస్, 600 బేసిక్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యారు అంటే ప్రతి పేపర్ని, ఒక పేపర్ ఇస్తున్నారు, 60 ఎంసీక్యూస్, వాటి ఫార్ములాస్, వాటి కాన్సెప్ట్స్ అండ్ వాటి బేసిక్స్ చూసుకుంటే దీంట్లో మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ రిపిటేషన్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ రిపిటేషన్స్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ రిపిటేషన్స్ ఉంటాయి. దాని ద్వారా ఏ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, ఏ బేసిక్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ ఫార్ములాస్ రిపీట్ అవుతున్నాయి, ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్ అనేవి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మీరు బుక్ మొత్తం చదివి నాన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చదివి నాన్ రిపీటెడ్ క్వశ్చన్స్ చదివి అక్కడ టైం వేస్ట్ అవుతుంది కన్నా ఫస్ట్ 10 పేపర్స్ 600 బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ ఫార్ములాస్ ప్రిపేర్ అవుతే ఈ 60 క్వశ్చన్స్ అంటే ఈ 60 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ ఈజీగా ట్రై చేయగలుగుతారు. 100% ఎక్యురేట్ ట్రై చేయగలుగుతారు 40 క్వశ్చన్స్. ఎందుకంటే 600 బేసిక్స్లో నుంచి 40 క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. 40 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ మీరు ఈజీగా 5 న్యూమరికల్స్ అంటే మనకి 45 క్వశ్చన్స్ వైజ్గా ఈజీగా టచ్ చేయగలుగుతారు. ఈజీగా
ఇంకా ప్లస్ ఉంటుంది కానీ మైనస్ అసలు ఉంటుంది స్టూడెంట్స్. సో ఇలా చేసి మీరు ఈజీగా 99% తెచ్చుకోవచ్చు. సో 45 into 4 వేసుకోండి. సో 45 into 4 చేయండి, ఎంత వస్తుంది? 4 5 సార్ 20, ఇక్కడ 0, ఇక్కడ 2, 4 4 సార్ 16 అండ్ ఎంత ఇది 180. JEE Mainsలో 99% సాధించగలుగుతారు. సో మీకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అంటే కింద థమ్స్ అప్ పెట్టండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మంచి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తే మిస్ అవ్వకండి. బాయ్.